అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అరుణ కూడా కొన్నాళ్ళ వరకు చాలా దూరంగా ఉంటూ వచ్చింది. రాను రాను భాస్కర్ ప్రవర్తన చాలా నిర్లక్ష్యంగా తోచి అరుణ అభిమానం దెబ్బతిన్నట్టే అయింది. భాస్కర్తో ఇష్టంగా మాట్లాడాలని తనకు కూడా లేకపోయినా భాస్కర్ విముఖత అరుణకో సాకుగా దొరికింది. తను ఏం నేరాలు చేసిందని మాటామంతి లేకుండా తనని దూరంగా ఉంచటం, తనకి శిక్ష విధించి కసి తీర్చుకోవాలనేగా. ఒకరోజు భాస్కర్ పిల్లలతో ఆడుకుంటుంటే అరుణ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. భాస్కర్ అది గమనించకుండానే పాపకు బంతి ఎగరేయటం చూపిస్తున్నాడు. బంతి అరుణ దగ్గరకు పోయింది. వంగి బంతి తీస్తున్న భాస్కర్తో అంది అరుణ, నాతో మాట్లాడటమే మీకు ఇష్టం లేదు కాబోలు. భాస్కర్ మౌనంగా బంతి చేతిలోకి తీసుకున్నాడు. ఇంత మాత్రానికే నన్ను రమ్మని ఎందుకు నిర్బంధించినట్టు? మనం మనసులు కలవక చస్తున్నా సుఖంగా ఉన్నామని 10 మంది అనుకుంటే మనకు ఒరిగిపోతుందా? ఎడమొహాలతో పెడమొహాలతో అఘోరించే తల్లిదండ్రుల మధ్య పిల్లల భవిష్యత్తు మాత్రం ఎంత అమోఘంగా ఉంటుంది. అయితే నన్నేం చేయమంటావు? ఇలా మాటామంతి లేకుండా పడి ఉండటానికి నేనేం రాయననుకున్నారేమిటి? నీతో మాట్లాడకపోవటమేం, మాట్లాడుతూనే ఉన్నాను కదా. ఉన్నారు, ఎందుకు లేదు? సరదాగా సంతోషంగా పూర్వంలాగే ఉన్నారు. అరుణ, ఆ దశ దాటిపోయింది. తిరిగి తెచ్చుకోవాలన్నా అది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. అవును, ఎంతసేపు నా లోట్లు ఎంచడమే మీకు తెలుసు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది అరుణ. మర్నాడు మధ్యాహ్నం భోజనం చేస్తూ అన్నాడు, సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. ఏదైనా పిక్చర్కి వెళ్దాం అరుణ, పాస్ కూడా ఉంది. నేను నిష్ఠూరాలు వేస్తున్నానని మాత్రం ఇలాంటి సరదాలకు పూనుకోకండి. దానివల్ల ఎవరికీ తృప్తి ఉండదు. ఇలాగే నీ ధోరణిలో నువ్వు సాగిపోతూ ఉంటే నేను చేయగలిగిందేమీ లేదు. అరుణ మాట్లాడలేదు. భాస్కర్ అన్నం తిని లేచి మళ్ళీ అన్నాడు, సాయంత్రం వెళ్దామంటే సరే, లేకపోతే పాస్ ఎవరికైనా ఇచ్చేస్తాను. నేను సిద్ధంగా ఉంటాను, తొందరగా వచ్చేయండి. అలాగే. సాయంత్రం 5 అయ్యేసరికి తయారైంది అరుణ. పిల్లలిద్దరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబులు చేసింది. తను కూడా తెల్లటి సిల్క్ చీర కట్టుకుని చాలా కాలానికి సంతోషంగా అలంకరించుకుంది. 6 దాటింది. కంగారుగా వీధి గుమ్మంలో నిలబడి రోడ్డు పొడుగున దృష్టి సారించి తదేకంగా చూడసాగింది. మరో అరగంట గడిచింది. అరుణకు చాలా చిరాకు వేసింది. ఏమిటి ఆలస్యం? ఆ సినిమా ఏదో చూడటానికా బయలుదేరేది, థియేటర్లో నిద్రపోవడానికా? చిరాకుతోనే క్షణం యుగంలా ఎదురుచూసింది. గడియారం అరుణని ఏడిపిస్తున్నట్టే 7 గంటలు కొట్టింది. ఛీ, ఎంత దగా అని మండిపడింది. కొన్ని నెలల తర్వాత ఈనాటికి సరదా పడి సినిమా కార్యక్రమం పెట్టుకుంటే మాట నిలుపుకోవాలనే తాపత్రయమే లేని మనిషిని ఇంకేమనాలి? ఎప్పుడో ఇంటికి వచ్చి సాకులు చెప్తారు. ఛీ, అసలు తప్పు తనదే. సిగ్గు లేకుండా సినిమా అనగానే తల తాటించి తయారైంది. తనకి పరాభవం జరగవలసిందే. విసురుగా వీధి తలుపులు మూసి లోపలికి వచ్చి సిల్క్ చీర మార్చబోతూనే ఆగిపోయింది. నిజంగా ఈ మనిషి ఏదో పని మీద ఆగిపోయినట్టేనా? కావలసినంత మంది స్నేహితురాళ్ళుండగా తన కోసం ఇంటిదాకా రావాలని నియమం ఏమిటి? ఏదో నిర్ణయించుకున్న దానిలా తిరిగి చీర సర్దుకొని ఇంటికి తాళం వేసి పిల్లల్ని జగదాంబ దగ్గర ఉంచి నేరుగా రిక్షాలో బయలుదేరింది. భాస్కర్కు పాస్ ఇచ్చే థియేటర్లో మేనేజర్ అరుణకు తెలుసు. మేడ మీదకు వెళ్ళి మేనేజర్ను కలుసుకుని, మొదటి ఆటకి బావగారు వచ్చారా అన్నయ్య గారు అని అడిగింది నవ్వుతూ. మేనేజర్ అరుణను ఆహ్వానిస్తూ, రండమ్మా రండి, భాస్కర్ గారి విషయమా? ఆయన వచ్చారో లేదో నాకు తెలియదమ్మా, కూర్చోండి. బుకింగ్లో సాహెబ్కు కూడా ఆయన తెలుసు కదా, కబురు పంపిస్తాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి అంటూ మర్యాద చేశాడు. లేదులేండి, ఆయన పిక్చర్కి రావటం నిజమైతే టికెట్ అవసరం లేదు, పాసు ఉంది కదా. ఇవాళ పిక్చర్కి వస్తానని చెప్పారా? అవునండి, నన్ను సిద్ధంగా ఉండమన్నారు. ఏమైందో మరి, ఇంటికి రాలేదు. అనుకోకుండా స్నేహితులు ఎవరైనా కలిస్తే ఆఫీస్ నుంచి ఇటు వచ్చారేమో అనుకున్నాను. బాక్స్లో చూడటానికి వీలు పడుతుందా? మేనేజర్ అదో రకంగా అరుణ మొహం కేసి చూశాడు. పిక్చర్ కొత్తది కదమ్మా, థియేటర్ అంతా నిండి ఉంది. ఆయన జాడ కనుక్కోవటం వీలు కాదమ్మా, క్షమించాలి. అయ్యో, దానికేముందండి, సరే నేను వెళ్తాను, నవ్వుతూనే లేచింది. అదేమిటి, ఎలాగూ వచ్చారు, పిక్చర్ చూసే వెళ్ళండి, ఇంటర్వెల్లోనైనా ఆయన కనిపిస్తారు కదా. అబ్బాయి వద్దండి, రేపు మళ్ళీ వస్తాం. మేనేజర్ నొచ్చుకుంటూనే సాగనంపాడు అరుణని కిందకి. ఆయన సినిమాకి వస్తే మాత్రం ఈవిడ వెంటపడాల్సిన పనేమిటి అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. అరుణ చిరాగ్గా థియేటర్ ఎదురుగా ఉన్న పార్కులోకి వెళ్ళి కూర్చుంది. ఏమైనా భాస్కర్ని చూడకుండా, ఆ స్నేహితులు ఎవరో కనిపెట్టకుండా ఇంటికి వెళ్ళకూడదు. వాళ్ళు తప్పకుండా పిక్చర్కి వచ్చి ఉంటారు, లేకపోతే పాస్ ఎలా వృధా చేస్తారు? సినిమా వదిలిపెట్టారు. అరుణ రోడ్డు మీద నిలబడి గేట్లోంచి చూస్తున్న ప్రతి వ్యక్తిని ఒళ్లంతా కళ్ళు చేసుకుని పరీక్షించింది. థియేటర్ ఖాళీ అయింది. గేట్లు మూసివేశారు.
ఏమయ్యారు వీళ్ళు? తన వెర్రిగాని వందలాది జనంలో 2 వ్యక్తుల్ని తనేం కనిపెట్టగలదు? ఎలాగైనా తప్పించుకుపోగలరు. పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి తాళానికి బదులుగా తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. భాస్కర్ మంచం మీద నిద్రపోతున్నాడు. అరుణ ఓడిపోయిన దానిలా ఇంట్లో అడుగుపెట్టింది. పిల్లల్ని పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది. భాస్కర్ అన్నం కూడా తినేసినట్టున్నాడు. అన్నం కూరలు తన కోసం వేరే పళ్ళెంలోకి తీసి ఉంచి మూతలు పెట్టి ఎంగిలి గిన్నెల్లో నీళ్లు పోశాడు. సినిమా నుంచి వచ్చి ఇవన్నీ చేయడానికి టైం ఏది? అయితే అసలు పిక్చర్కు వెళ్ళలేదన్నమాట. నెమ్మదిగా అన్నం తింటూ అరుణ లోపల నొచ్చుకుంది. ఛ, తను అనవసరంగా అపోహపడింది. పోనీ అది మంచిదే, అనుమానం తీరింది కదా. అరుణ వంటగది తలుపులు మూసి వస్తున్న అలికిడికి భాస్కర్ లేచాడు. ఎంతసేపైంది అరుణ వచ్చి? రావటం, అన్నం తినడం అన్నీ అయ్యాయి. మరీ అంత నిద్రేమిటి బాబు? దొంగలు పడ్డా అంతేనా అంటూ నవ్వింది. దొంగలా? మన దగ్గర ఏముందని? సరే, బాబుని కూడా తీసుకుని ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? నాకు సాయంత్రం అనుకోకుండా అర్జెంటు పని ఒకటి తగిలింది. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయాను. ఇంటికి వచ్చేసరికి 8 కూడా దాటింది. మీరు తప్పక వస్తారని 7 వరకు ఎదురుచూశాను. చెప్పొద్దు, భలే కోపం వచ్చింది. పోనీ ఏదో పని మీద ఆగిపోయారనుకొని అలా కాసేపు అత్తయ్య గారింటికి వెళ్ళాను. పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. ఏవో కబుర్లలో పడితే ఆలస్యం అయిపోయింది. నేను అదే అనుకున్నాను. ఆ సంఘటన ఇద్దరికీ సంతృప్తి కలిగించింది. తను చేసిన తప్పు భాస్కర్కి తెలియలేదని అరుణకు, ఆలస్యంగా వచ్చినందుకు అరుణ రాద్ధాంతం చేయకుండా వివేకంగా ప్రవర్తించిందని భాస్కర్కు. మర్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే భాస్కర్ అదో మాదిరిగా కనబడ్డాడు. అరుణ నవ్వుతూ కాఫీ అందిస్తే చూసి చూడనట్టు అందుకున్నాడు. కాఫీ తాగి గ్లాస్ కిటికీలో పెడుతూ, నిన్న నేను సినిమాకి వెళ్ళాననే అనుకున్నావు కదూ అన్నాడు. అబ్బే లేదే. లేదు? నువ్వు థియేటర్కి వెళ్ళి మేనేజర్ని అడగలేదు? అరుణ అదిరిపాటు సర్దుకుంటూ, ఎవరు చెప్పారు నేను థియేటర్కి వెళ్ళానా అంది తెల్లబోతున్నట్టు. ఛీ, ఇంకా ఎందుకు అబద్ధాలు? మేనేజర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. తీరా చెల్లెమ్మగారిని సిద్ధంగా ఉండమని చెప్పి అలా చేస్తారా అంటూ అతను మందలిస్తుంటే నాకు మతిపోయింది. సంగతేమిటో గ్రహించి నేను నిజమే ఆవిని చాలా నిరాశపరిచాను. అనుకోకుండా ఒక స్నేహితుడు కలిస్తే ఇంటికి వెళ్లకుండా సినిమాకు వచ్చేశాను. మీ చెల్లయ్య తరఫున మీరు నాకేం శిక్ష వేస్తారేమిటి అంటూ నేనే సమర్థించేశాను. అయితే ఆవిని వెంటబెట్టుకుని ఇవాళ జాగ్రత్తగా సినిమాకు తీసుకురండి, అదే మీకు శిక్ష అంటూ నవ్వుతూనే ఫోన్ పెట్టేశాడు అతను. అరుణకు తల తీసేసినట్టయింది. ఆ నిస్సహాయ పరిస్థితిలో ఏమీ మాట్లాడలేకపోయింది. నా మీద నీకెందుకింత అపనమ్మకం? అరుణ, నిన్ను పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తానని చెప్పి నువ్వు ఇంటి దగ్గర సిద్ధంగా ఉంటావని తెలిసి కూడా నేను ఎవరినో తీసుకుని వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు? పోనీ నీకు అదే అనుమానమైతే రాగానే నన్ను అడిగి సంగతేమిటో తెలుసుకోవాలి కానీ నన్ను వెతుక్కుంటూ సినిమా హాల్ దగ్గరికి బయలుదేరతావా? అరుణ జవాబు చెప్పలేదు. చాలా తప్పు అరుణ. మన మధ్య ఎంతలేసి గొడవలున్నా అవి ఇంటిలోనే ఆగిపోవాలి కానీ బయటకు పొక్కకూడదు. మనలో ఎవరెంత మూర్ఖంగా ప్రవర్తించినా మనని మనమే అల్లరి పెట్టుకోకూడదు. ఆ పరాభవం అరుణ సహించలేకపోయింది. నిజమే, నాది తప్పే అనలేకపోయింది. అబ్బా, ఏమిటి మందలింపులు అన్నట్టు మొహం పెట్టుకుంది. ఎందుకలా చిన్నపిల్లని చీవాట్లేసినట్టు నిలదీస్తారు? నాకేదో అనుమానం వచ్చింది, తీర్చుకున్నాను. ఇంత మాత్రానికే సంసారం వెళ్ళి బజారుకి ఎక్కనూ లేదు, మిమ్మల్ని నేను అల్లరి పెట్టనూ లేదు అంది విసురుగా. భాస్కర్ తెల్లబోయాడు. తప్పు చేసింది చాలక పైగా సమర్థించుకోవటమా? అదేమని అడిగితే వాదనకి దిగటమా? ఛీ, మాటకు మాట తెగులు, నీటికి నాచు తెగులు. అంతే అనుకుంటూ భాస్కర్ వీధి గుమ్మంకేసి దారితీశాడు. అరుణ వంటింట్లోకి వెళ్ళిపోయింది. తప్పు చేశానని తనే బాధపడుతుందిగా, పైగా ఈ నీతిబోధలు కూడా ఎందుకు అనుకుంటూ. కొన్ని నెలల తర్వాత కొంచెం సామరస్యం ఏర్పడబోయి ఆ సాయంత్రం సంఘటనతో ఇద్దరి మధ్య తిరిగి కలతలు తల ఎత్తినట్టు అయింది. అరుణ మీద నెమ్మదిగా ఏర్పడుతున్న సదభిప్రాయం చెదిరిపోయింది భాస్కర్కు. భాస్కర్ పట్ల నిర్లక్ష్యం అధికమైంది అరుణ ప్రవర్తనలో. ఒకరోజు అరుణ ఆఫీస్ నుంచి వస్తూ అంది, మా ఆఫీస్లో రుణాలు ఇస్తున్నారు, జీతంలోనే పట్టుకుంటారు కాబట్టి బాధలేదు. నేను కూడా అప్పు చేసి బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీలో స్థలం తీసుకుందాం అనుకుంటున్నాను అంది తన విషయం తెలియచేస్తున్నట్టు. భాస్కర్ అరుణ చెప్పింది వింటూ ఊరుకున్నాడు. ఇంటి నిండా అప్పులు అలాగే ఉంటే తను వేరే అప్పు చేస్తుందట, స్థలం కొంటుందట, అది ప్రత్యేకంగా తన ఆస్తి కాబోలు. పోనీ అలా బాగుపడినా సంతోషమే. ఏం మాట్లాడరు? మాట్లాడడానికి ఏముంది, అలాగే చెయ్యి. ఆఫీస్ నుంచి రుణం వచ్చినప్పుడు మళ్ళీ భాస్కర్తో అంది, సొసైటీకి వెళ్ళి డబ్బు కట్టి వద్దాం రండి. భాస్కర్ మారు మాట్లాడకుండా బయలుదేరాడు.
కోఆపరేటివ్ సొసైటీ దగ్గర ఒక తెలిసిన వ్యక్తి కనిపించి భాస్కర్ని పలకరించాడు. మీరు స్థలం తీసుకుంటున్నారా భాస్కర్ రావు గారు అన్నాడు. అవునండి క్లుప్తంగా అన్నాడు భాస్కర్. సంతోషం. తొందరగా పునాదులు తీయించండి. గోడలు 1 గజం ఎత్తులేపితే గాని మనకి కంగారు పుట్టదు. ముందు డాబా వేసేస్తే తర్వాత వీలుని బట్టి గదులు వేసుకోవచ్చు అంటూ నవ్వుతూ సలహా ఇచ్చాడు. అరుణకు భాస్కర్ మీద విపరీతమైన కోపం వచ్చింది. డబ్బు కట్టి రసీదు తీసుకునే వరకు నిప్పుల మీద నుంచున్నట్టు నుంచింది. ఇంటికి వెళ్ళగానే నిలదీసి అడగాలనుకుంది కానీ ఉండలేక తిరుగు ప్రయాణంలో మధ్యలోనే అడిగేసింది. అవును గాని స్థలం కొంటున్నది మీరా? అదేమిటి నీ పేరునే కదా తీసుకున్నావు? మరి ఆయనతో అలా చెప్పారు గొప్ప కోసమా? విస్తుపోయాడు భాస్కర్. అరుణ మళ్ళీ అంది. స్థలం కొంటున్నామంటేనే అతను అంత సరదా పడ్డాడు. అది ఆడదాన్ని నేను కొంటున్నానని తెలిస్తే ఎంత సంతోషించేవాడో. నేను అప్పు తెచ్చి కొంటున్నానని చెప్తే మీకు చిన్నతనమా? నేను సంపాదించుకుంటున్నానంటే మీకు నామోషియా? అరుణ ఏమిటి నీ మాటలు? లేకపోతే ఏమిటి? మీ భార్య ఉద్యోగం చేస్తోందంటే డబ్బు సంపాదిస్తోందంటే మీరు గర్వించదగ్గదే కదా. నేను ప్రత్యేకంగా తీసుకుంటున్నానని అతనితో చెప్తే మీకేం సిగ్గుచేటైంది? అసూయ కాకపోతే. ఇది నట్టనడివీది. ఇక మాట్లాడకు మితిమీరిన అసహ్యంతో తీవ్రంగా అన్నాడు భాస్కర్. నీ సంపద చూసి అసూయపడే నేను దాన్ని గురించి 10 మందికి ఎలా చాటుతాను? ఊరంతా నీ గొప్ప నువ్వే చాటించుకో. నాకు ఆ ఓపిక లేదు, తీరిక లేదు. కొన్ని రోజుల వరకు ఇద్దరూ మాట్లాడుకోనే లేదు. ఇద్దరి మధ్య అంతంతగా ఉన్న సంబంధం కూడా తెగిపోయినట్టు అయింది. భాస్కర్ హృదయమంతా అశాంతి పొరలు పొరలుగా పేర్కొంటూనే ఉంది. బిడ్డల్ని చూసుకుని మాత్రమే రోజులు దొర్లిస్తున్నాడు. మనోవ్యధతో కుంగిపోతున్న ఆ దౌర్భాగ్యపు స్థితిలో భాస్కర్ హృదయానికి ఒక పన్నీటి జల్లు, ఒక సంతోష వార్త. అది కరుణ సమాజం నుంచి మహర్షి రాసిన ఉత్తరం. సమాజపు రాబడి కొంత పెరిగినందుచేత వచ్చే నెల నుంచి సేవకులకు గౌరవ వేతనాలు ఇవ్వటానికి నిర్ణయించాము. ఈ విషయం నీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. ఎంత శుభవార్త! ఈ క్షణం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాడు తను. భాస్కర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. ఇక జీవితంలో కష్టకాలం గడిచిపోయింది. సమాజంలో సేవ చేసుకుంటూ శాంతిగా సంతోషంగా బ్రతికంతా అక్కడే. అరుణ ఒకసారి ఇలా వస్తావా? అరుణ వచ్చి నిలబడింది మౌనంగా. ఆ ఉత్తరం ఆ వాలకం అర్థం కాక. భాస్కర్ సంతోషంగా ఉత్తరం ఊగిస్తూ అన్నాడు. సమాజంలో సేవకులకు జీతాలిచ్చే పద్ధతి ఏర్పాటైందట అరుణ. అసలు ఎంతో కొంత జీతం అంటూ ఇస్తే ఇక మనం ఇక్కడ అక్కడ ఉండాల్సిన పనేం లేదు. వీలు చూసుకుని సమాజానికి వెళ్ళిపోవచ్చు. విస్తుపోయింది అరుణ. ఇందుక ఈ విరగబాటంతా అఘోరించినట్టే ఉంది. ఏం అరుణ, సమాజానికి వెళ్ళిపోతే మీకేం మతిపోయిందా? నిజంగానే భాస్కర్కు మతిపోయింది. కాకపోతే అరుణ అంటూ తనను ప్రతి అడుగున ఆటంకపరిచే వ్యక్తి ఉందని లీలామాత్రంగానైనా ఊహకు అందకపోవటం ఏమిటి? ఉన్న ఊరు విడిచి ఎక్కడికో పోవడం ఏమిటి? మళ్ళీ అంది అరుణ. భాస్కర్ కొంత తమాయించుకున్నాడు. అది కాదు అరుణ, నేను ఎప్పటికైనా సమాజానికి వెళ్ళిపోవాలనే అనుకుంటున్నాను. ఇక్కడ ఇంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టా. ఎంత పెద్దది కానీ ఇక్కడ నాకేం తృప్తిగా లేదు. తృప్తి అనేది మన మనసుని బట్టి కానీ ఉండే ఊరుని బట్టి వస్తుందా? ఊరుని బట్టి కాదు, చేసే పనిని బట్టి. బాధల్లో ఉన్న వాళ్ళకు సహాయం చేయటం నాకు ఇష్టం. ఇక్కడ చేసే ఉద్యోగం నేను కాకపోతే మరెవరైనా చేస్తారు. ఇక్కడ వచ్చినంత జీతం అక్కడ రాదు. కానీ డబ్బే కావాలనుకుంటే ఎలాగా? ఇంతకన్నా సింపుల్గా బతకవలసి వస్తుంది. అలా అని తిండి లేకుండా అయిపోతామా? నీకు ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ నా ఉద్యోగం అక్కడ దొరుకుతుంది. నీకు ఉద్యోగం సంపాదించి పెట్టే పూచి నాది. ఉన్నది వదులుకొని మిమ్మల్ని దేవరించుకోవాలా? అదీగాక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఏమైపోతారు? లక్షణంగా ఉంటారు. మనం ఎక్కడ ఉన్నా డబ్బు ఇస్తూనే ఉంటాం కదా. ఇస్తూనే ఉంటాం. మహా 100,000 ఇచ్చేస్తున్నామని. ఈ పెద్ద కాలంలో వాళ్ళని వదిలిపెట్టి నేను రాలేను. ఆ జబ్బుల వాళ్ళని, గతిలేని వాళ్ళని చూస్తూ కూర్చుంటే ఏం బాగుంటుంది? నాకు అదే బాగుంటుంది. నాకు అది బాగుండదు. నేను నిన్ను నిర్బంధం చేయటం లేదే. ఆ జబ్బుల వాళ్ళతో నీకేం పని? నువ్వు వేరే ఉద్యోగం చేద్దువు గాని నేను సమాజంలో పనిచేస్తాను. అరుణ మాట్లాడలేదు. అంటే నీ ఉద్దేశం నా అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తానని మాట ఇచ్చావు, గుర్తులేదా? ఎందుకు లేదు? మీ ఇష్టాలకు అనుగుణంగా ప్రవర్తిస్తానన్నానని మీరు నానా చెత్త పనులు చేసి నాతో చేయిస్తారా? లేకపోతే నేను వాగ్దానాలు తప్పానని నిలదీస్తారా? అంతేనా? చెత్త పనులా? దీనస్థితుల్లో ఉన్న వాళ్లకు మనం చేయగలిగిందేదో చేయటం చెత్త పనా?
పోనీ ఆ చెత్త పనులు నిన్ను చేయమంటున్నానా? బాధల్లో ఉన్న ఒక ప్రాణిని చూస్తే నీకు జాలి కలగదా? ఆ కరుణా హృదయం మీకు ఉందని చాటుకోవడానికి ఊళ్ళు విడిచిపోనవసరం లేదు. భాస్కర్కు ఒక్కసారిగా కోపం, అసహ్యం ముంచుకొచ్చాయి. తీవ్రంగా అన్నాడు, నువ్వు వెటకారం చేసే ఆ కరుణా హృదయమే నాకు లేకపోతే ఈనాడు నువ్వు ఈ స్థితిలో ఉండేదానివి కాదు. అంటే? అరుణ అదిరిపడింది. నన్ను ఉద్ధరించానని దెప్పుతున్నారా? నేను సమాజంలో బ్రతికిన వాణ్ణని జ్ఞాపకం చేస్తున్నాను. సంభాషణ తెంచినట్టే ఆగిపోయింది. భాస్కర్ వీధి గుమ్మం వైపు, అరుణ పడక గది వైపు దారులు తీశారు. ఆఫీసు పని మీద భాస్కర్ మధుర వెళ్ళవలసి వస్తుందేమోననుకున్నాడు. మధుర దగ్గర గ్రామం నుంచి ఒక పరిచయస్తురాలు కొన్నాళ్ళ కిందట భాస్కర్కు ఉత్తరం రాసింది. ఆ మధ్యకాలంలో తన భర్త పోయాడని, పెద్దపిల్ల రాజ్యం ఎదిగి ఉందని, తనకు నా అన్న వాళ్ళెవరూ లేక రోజులు గడవటమే గగనమవుతోందని, రాజ్యాన్ని నీ చెల్లెలుగానే భావించి ఆ 3 ముళ్ళు వేయించమని కన్నతల్లిగానే ఈ ఉత్తరం రాస్తున్నానని వ్రాసింది ఆవిడ. భాస్కర్కి చాలా జాలి కలిగింది. ఆవిడ ఒకప్పుడు ఎంతో ఉన్నత స్థితిలో బ్రతికింది. విశాఖపట్నంలో ఉండే రోజుల్లో ఒక ఉద్యోగస్తుడి భార్యగా ఎన్నో గౌరవాలు పొందింది. పెట్టుపోతలలో, దాన ధర్మాల్లో అన్నపూర్ణే అని పేరు తెచ్చుకుంది. సమాజానికి ప్రతి ఏడు శక్తి కొలది చందా ఇస్తూ ఉండేది. ఈనాడు ఎదిగి ఉన్న కూతురికి పెళ్లి చేయలేని స్థితిలో ఉంది. భాస్కర్ ఆవిడకు వెంటనే ఓదార్చుతూ జవాబు రాశాడు. తన ఆఫీసు పని మీద త్వరలో ఆ ప్రాంతానికి వస్తున్నానని, అన్ని విషయాలు మాట్లాడి మహర్షికి ఉత్తరం రాయగలనని, రాజ్యం వివాహం విషయమే ఏమీ చింత పెట్టుకోవద్దని వ్రాశాడు. కానీ అనుకోని విధంగా ఆఫీస్ నుంచి భాస్కర్ను గాక మరో వ్యక్తిని మధుర పంపించారు. భాస్కర్ రాజ్యం తల్లి కోసం ఒకసారి స్వంత ఖర్చుల మీద ఆ ఊరు వెళ్ళి రావడానికే నిశ్చయించుకున్నాడు. తను ఆఫీసు పని మీదే వెళ్తున్నట్టు అరుణకు అంతకు ముందే చెప్పి ఉన్నాడు. ఆ ప్రోగ్రాం మారిన తర్వాత అదంతా అరుణకు చెప్పాలనిపించలేదు. ఆ సాయంత్రం భాస్కర్ కోసం వచ్చిన స్నేహితుడి ద్వారా భాస్కర్ను ఆఫీసు పని మీద పంపించలేదన్న సంగతి అరుణకు తెలిసింది. ఆ సంగతి తెలిసిన దగ్గర నుంచి అరుణ హృదయం ఉడికిపోవటం మొదలైంది. దొంగ కబుర్లు చెప్పి ఊళ్ళు విడిచిపోవటమా? తన దగ్గర అంత రహస్యం చేయవలసిన అవసరం ఏమై ఉంటుంది? అప్పటికి ఊరుకుని మర్నాడు అరుణ భాస్కర్ ఆఫీసుకు బయలుదేరింది. అరుణను ప్యూన్ ఆఫీసర్ గదిలోకి తీసుకువెళ్ళాడు. భాస్కర్రావు భార్య అని విని ఆఫీసర్ అరుణను చాలా మర్యాద చేశాడు. మీతో ఒక విషయం మాట్లాడవలసి వచ్చాను అంది అరుణ. తప్పకుండా. ఏమిటమ్మా అది? మా వారిని ఆఫీస్ పని మీదే పంపించారండి? లేదమ్మా, ఆయనే సెలవు పెట్టారు. ఆయనే సెలవు పెట్టారా? ముందు భాస్కర్రావు గారినే పంపించాలేమో అనుకున్నాం. తర్వాత ఆయన్ని పంపించే అవసరం లేకపోయింది. ఇంకో చిన్న ఉద్యోగిని పంపించాం. అయితే ఈయన ఎన్ని రోజులు సెలవు పెట్టారు? 4 రోజులు. మీకు చెప్పనే లేదా? లేదులేండి, ఎందుకో అలా చేసి ఉంటారో. బహుశా మీకు జడిసి కాబోలు అని నవ్వాడు ఆఫీసర్ హాస్యమాడుతున్నట్టు. అరుణ చురుగ్గా చూసి లేచి బయటకు వచ్చేసింది. ఆ 4 రోజులు అరుణ జగదాంబతో తన గోడంతా వెళ్ళబోసుకుని మాటిమాటికి సానుభూతి పొంది తృప్తిపడింది. భాస్కర్ ట్రైన్ దిగినప్పుడు తిన్నగా ఆఫీస్కే బయలుదేరాడు. 4వ నాటికి రాగలను అనుకున్నవాడు చాలా కష్టం మీద 5వ నాటి మధ్యాహ్నానికి కానీ చేరుకోలేకపోయాడు. ఒక్కసారి ఆఫీసులో కనిపించి ఇంటికి పోవచ్చునని స్టేషన్ నుంచి నేరుగా ఆఫీస్కే వెళ్ళాడు. తన దగ్గర చాలా మర్యాదగా మాట్లాడే ఆఫీసర్ మాటల్లో ఏదో వ్యంగ్యం, ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తున్నా ఎందుకో అర్థం కాలేదు భాస్కర్కి. తన సీటులో కూర్చునేసరికి స్నేహితుడైన తోటి ఉద్యోగస్తుడు ఒక వ్యక్తి వచ్చి చాలా చెప్పాడు. భాస్కర్ మొహంలో రక్తం ఇంకిపోయింది. సిగ్గుతో శిరస్సు దించుకుపోయింది. ఆలోచనలతో వేగిపోతూ ఇంటికి బయలుదేరాడు. అరుణ ఇంటి దగ్గరే ఉంది. తలుపు తీసి మొహం తిప్పుకుంది. భాస్కర్ బట్టలు మార్చుకుని కుర్చీలో కూర్చున్నాడు. మిమ్మల్ని ఆఫీస్ పని మీదే పంపించారా? నిజం చెప్పండి అంది అరుణ హఠాత్తుగా నిలదీస్తున్నట్టు. భాస్కర్ తల ఎత్తి తీవ్రంగా అన్నాడు. లేదు. ఏం చేస్తావు? నేనే వెళ్ళాను. అరుణ తెల్లబోయింది. తను నిలదీసి అడగగానే భాస్కర్ తలదించేసుకుంటాడని, నసుగుతూ ఏవో సంజాషీలు చెప్పుకొస్తాడని, దేనిని తను లెక్క చేయకూడదని కిందటి 4 రోజులుగా తనను తను హెచ్చరించుకుంటూ ఉంది. భాస్కర్ సమాధానం వినేసరికి అరుణకు కోపం ముంచుకొచ్చింది. ఏం చేస్తానో అది తర్వాత. మీరు ఎందుకు వెళ్ళినట్టో ముందు చెప్పండి. చెప్పవలసిన అవసరం నాకు లేదు. భాస్కర్ ధోరణి అరుణకు విస్మయం కలిగించింది. ఇంత మోసం చేసినందుకు మీకు సిగ్గువేయటం లేదు అంది విస్తుబోతూ.
చీ నోర్మోయ్, నోటికి వచ్చినట్టు వాగకు. సిగ్గుపడాల్సింది నువ్వు. మానం మర్యాద మంటగలిపి పబ్లిక్గా ఆఫీస్కి వెళ్ళి నన్ను వెధవం చేసి నువ్వో వెధవి అయి తిరుగుతున్నందుకు సిగ్గుపడాల్సింది నువ్వు. ఆఫీసులో అంతా ఎలా నవ్వుకుంటున్నారో నీకేమైనా తెలిసిందా? నేను మోసం చేశాను అనుకుంటే ఇంటికి వచ్చాక నన్ను అడగాలి. సినిమా వాళ్ళ వెంట ఆఫీసుల వెంట బయలుదేరతావా? సిగ్గు ఉందా నీకు? భాస్కర్ తనను తను మరిచి గొంతు పెంచి పెద్దగా కేకలు వేశాడు. పక్కింటి మా అమ్మగారు నెమ్మదిగా దొడ్డివైపు నుంచి లోపలికి వచ్చింది. ఎన్నడూ లేంది శాంతమూర్తి వంటి భాస్కర్రావు కేకలు వేస్తున్నాడేమిటని ఆవిడ కంగారుగా వచ్చేసింది. మా అమ్మగారిని చూడగానే భాస్కర్కు ఏడవాలనిపించింది. ఏమిటి నాయనా గొడవ పడుతున్నారు? చూడండి మా అమ్మగారు, మీరు పెద్దవారు. ఇది ఎంత సమంజసమో మీరే చెప్పండి. ఈ ఉత్తరం చదివి చూడండి. నేను ఊరు వెళ్ళిన మాట నిజమే. అన్నింటికీ నన్ను అపార్థాలు చేసుకుని గొడవ చేస్తుందని ఆ సంగతి ఈవిడికి చెప్పలేదు. తీరా నేను వెళ్ళాక ఆఫీస్కి వెళ్ళి నా గురించి వాకప్ చేసింది. అక్కడంతా నన్ను చూసి నవ్వుకోవడమే. సంగతి ఏమిటో తెలుసుకోకుండా నేను మోసం చేశానని ఘర్షణ పడుతోంది అని గబగబా చెప్పాడు. ఉత్తరం తీసి మా అమ్మగారికి ఇచ్చాడు. మా అమ్మగారు ఉత్తరం పైకే చదివింది. తొందరపడికే అమ్మాయి ఎవరికో పెళ్లి సంబంధం చూడ్డానికి వెళ్ళినట్టున్నాడు. ఆ పిల్లకు పెళ్లి కూడా కుదిరిందట. మీ వెర్రి బామ్మగారు, ఈయన ఆడేదంతా ఉత్త నాటకం. ఆ వచ్చేవన్నీ దొంగ ఉత్తరాలు. పెళ్ళి లేదు, ఏమీ లేదు. దొంగ మనుషులు. తప్పమ్మ, చేసుకున్న భర్తని ఎంత మాట వస్తే అంత మాట అనేయటమేనా? ఆహా, వాళ్ళు మాత్రం ఎంతలేసు ఘోరాలన్నా చేయవచ్చు. ఛీ, నాకే బుద్ధి తక్కువ. ఈ కులం తక్కువ వాళ్ళని చేసుకోవటం వీళ్ళకి నీతి జాతి ఏముంటుంది? భాస్కర్కి విరక్తి ముంచుకొచ్చేసింది. ఒక్కసారిగా శాంతంలోకి వచ్చేశాడు. అరుణ, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. మన ఇద్దరకు సరిపడదని గ్రహించి నువ్వు చెప్తున్నా వినకుండా నిన్ను తీసుకువచ్చాను. ఇక జరగాల్సింది ఒక్కటే. నేను కులం లేని వాణ్ణి, మోసగాణ్ణి. అదంతా సహించి నువ్వు మారు మాట్లాడకుండా ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. చాలా సంతోషం. ఆ మాట మీతో చెప్పించుకోవలసి వచ్చినందుకు మాత్రం సిగ్గుపడుతున్నాను. అమ్మాయి, తొందరపడకు సుమా. మగవాళ్ళేదో ఆవేశంతో అంటూ మామగారు కంగారుగా అరుణ గడ్డం పట్టుకోబోయింది. మామగారి మీద విరుచుకుపడింది అరుణ. ఆడ లక్షణాలు ఈనాటికి మీ దగ్గరే నేర్చుకుంటాను, మోసగాళ్ళ దగ్గరే పడి ఉండమని చెప్తున్నారు అని నిప్పులు కక్కింది. పిల్లలిద్దరిని తీసుకుని నిమిషాల మీద బయలుదేరి వెళ్ళిపోయింది. రిక్షా వెళ్ళిపోతున్నా భాస్కర్ కుర్చీలో కదలకుండా కూర్చుండిపోయాడు. అరుణ వెళ్ళిపోవటం ఇక తప్పదు. కానీ పిల్లల్నివ్వనని ఎందుకు అడ్డు చెప్పలేకపోయాడు తను. భాస్కర్ చాలా మదనపడ్డాడు. పిల్లల్ని ఉంచేసుకోవలసిందని నొచ్చుకున్నాడు. ఈ సంసారం నిలుపుకోవాలని ఇక తను ఎంత తాపత్రయపడ్డా అది జరగదు. తను కూడా పూర్తిగా విసిగిపోయాడు. ఇక ఈ దొంగ బ్రతుకు బ్రతకటం, జీవితమంతా నటించటం తనకు ఇష్టం లేదు. తను చేయలేడు. 15 రోజులు దొర్లిపోయాయి. బాబును జ్యోతిని చూడకుండా ఉండటం సాధ్యం కాదనిపించింది. కానీ ఆ ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు. వీధిలోకి పిల్లలు ఆడుకోవటానికి తప్పకుండా వస్తారు. చూసి మాట్లాడి రావచ్చు. ఒక సాయంత్రం బయలుదేరి వెళ్ళాడు. ఇంటి ముందు దూరంగా చెట్టు కింద నిలబడ్డాడు చాలాసేపు. జ్యోతి ఎలా చూసిందో నాన్న నాన్న అంటూ పరిగెత్తుకొచ్చింది వీధి గుమ్మంలోంచి. అరుణ గావు కేక పెట్టింది, పాపా అని వెనకాల. జ్యోతి తండ్రిని కావలించేసుకుంది. భాస్కర్ కూతుర్నెత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు. బాగున్నావా అమ్మా? తమ్ముడు బాగున్నాడా? జ్యోతి కంఠం పెగిల్చుకొని మాట్లాడలేక తల ఊపింది. అరుణ మరోసారి గర్జించింది గుమ్మం దగ్గర నుంచి. పాపా, ఇలా వస్తావా రావా? ఆ అహంకారం చూస్తే భాస్కర్కు జ్యోతిని తనతోనే తీసుకెళ్ళిపోదామనిపించింది. కానీ పిల్లలు కావాలంటే తండ్రి హోదాతోనే తను తీసుకువెళ్ళగలడు. ఇలా మొండితనంగా వీధిలోకి వచ్చిన వాళ్ళని పట్టుకుపోవలసిన కరమేమిటి? పాపా, మీ అమ్మ కొడుతుంది, వెళ్ళిపోమ్మా. జ్యోతి బిక్కమొహం వేసింది. నీకేం భయం లేదమ్మా, నిన్ను నేను తప్పకుండా తీసుకువెళ్తాను. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. తమ్ముడు ఉన్నాడు కదా, ఇద్దరు చక్కగా ఆడుకుంటూ ఉండండి అంటూ భాస్కర్ కూతుర్నెత్తుకొని ఇంటి దాకా తెచ్చాడు. జ్యోతి నెమ్మదిగా తండ్రి చేతుల్లోంచి కిందకి దిగి నిలబడింది. జ్యోతి చేయి పట్టుకుని నడిపిస్తూ, రేపు నేను మీ బడి దగ్గరికి మళ్ళీ వస్తాను, తప్పకుండా బళ్ళోకి రా అమ్మా అన్నాడు. వస్తాను నాన్న, రేపు నిజంగా రావాలి నువ్వు? అలాగే తల్లి, ఇంక నేను వెళ్తాను. వంగి పాప బుగ్గలు ముద్దాడి రోడ్డు వారా నిలబడిపోయాడు. జ్యోతి భయంగా ఇంట్లో అడుగుపెట్టింది. అరుణ తప్పకుండా జ్యోతిని కొడుతుంది. అయ్యో పాప ఎంత ఉసూరుమంటుందో. పిల్లలిద్దరూ తనకు బాగా అలవాటైపోయారు. తనకు అనిపించకపోతే బెంగ కూడా పెట్టుకుంటారో ఏమో. మర్నాడు ఆఫీసుకు సెలవు పెట్టి పాప బడికి వెళ్ళాడు. ఆ రోజు జ్యోతి బడికే రాలేదు. భాస్కర్ చాలాసేపు ఎదురు చూశాడు. పాప జాడే లేదు. పాపకు సుస్తీగా ఉందని వాళ్ళమ్మ చీటీ పంపించిందేమోనని తరగతిలోకి వెళ్ళి అడిగితే ఒక అబ్బాయి లేచి కొత్త సంగతి చెప్పాడు. మీ పాపని వాళ్ళ అమ్మగారు బడికి వెళ్ళొద్దన్నారండి అని.
ఏం పాపకు ఒంట్లో బాగాలేదా? ఊహు, బాగానే ఉంది. వెళ్తానని మారం కూడా చేసింది. 2 తిట్టి లోపలికి తీసుకుపోయారు వాళ్ళ అమ్మగారు. ఆ కుర్రాడు పాప వాళ్ళ పక్కింటి అబ్బాయే. రోజూ ఆ కుర్రాడే జ్యోతిని బడికి తీసుకొస్తాడట. అడిగితే అన్నీ చెప్పాడు. భాస్కర్ మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు. అరుణ, భాస్కర్ల గొడవలు కావలసిన వాళ్ళందరికీ తెలిసిపోయాయి. రామనాథం గారు అది వింటూనే విస్మయంగా భాస్కర్ దగ్గరికి వచ్చారు. భాస్కర్ ఇక రచ్చకెక్కిన రహస్యాన్ని దాచలేక సర్వం ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఇక ఈ విడిపోవటం తప్పదనిపిస్తోంది. కానివ్వండి, మా రాతలు ఎలా ఉన్నాయో అంటూ నిట్టూర్చాడు. రామనాథం గారికి కోపమే వచ్చింది. చాలేవోయ్ భాస్కరం, అన్నీ తెలిసి నువ్వు కూడా ఆఖరికి నిర్ణయానికి వచ్చావా? సంసారాలంటే ఇంత సులువుగా తెగింపులు చేసేసుకోవటమేనా? భార్యాభర్తల్లో ఒకరు తొందరపడితే ఒకరు శాంతం వహించాలి, ఒకరు మూర్ఖంగా ఉంటే ఒకరు వివేకంగా ఆలోచించాలి, అంతేగాని అని రుసరుసలాడాడు. మీరు అన్నదాన్ని నేను కాదనను, కానీ నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. నేను వెళ్ళి అరుణతో మాట్లాడతాను. తిరిగి రాకేం చేస్తుంది? ఇద్దరి మధ్య పిల్లల్ని పెట్టుకుని భీష్మించు కూర్చుంటే ఆ పసివాళ్ళేం కావాలని? మీరు ఎలా చెప్పినా నేను అక్షరాలా పాటిస్తాను. నా పిల్లల సుఖం కన్నా నాకు కావాల్సిందేముంది చెప్పండి. ఆ రోజే రామనాథం గారు అరుణను కలుసుకుని మాట్లాడారు. అరుణ చెప్పేదంతా భాస్కర్ చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా తయారైంది. కానీ అరుణ చెబుతున్న విషయమేది నిజమని రామనాథం గారు నమ్మలేకపోయారు. చివరికి అరుణ అంది, మీకు తెలియదు బాబాయ్ గారు, ఆయన మీరు అనుకుంటున్న లాంటి వ్యక్తి కాదు. పూర్తిగా మారిపోయారు. చెడు స్నేహాలు అలవాటు చేసుకున్నారు. అరుణను పూర్తిగా చెప్పనివ్వకుండా మందలించారు రామనాథం గారు. పొరబడుతున్నావు అమ్మాయి, చాలా పొరపడుతున్నావు. అతను చెడ్డగా మారుతాడంటే ఇప్పుడే కాదు, ఎప్పుడూ నమ్మవలసిన విషయం కాదు. అతన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అన్నారు. అరుణ మొహం చిట్లించుకుంది. అవునులేండి, గొప్ప గొప్ప ఆదర్శవంతుల్ని అర్థం చేసుకునే వివేకం నాకెక్కడ ఉంది కానీ, ఒక్కసారి ఆయన డైరీ కట్టలు తెరిచి చూడండి, మీకే తెలుస్తుంది. రామనాథం గారు శాంతంగా అన్నారు. భాస్కరానికి పెళ్లికి ముందు తారాదేవి అనే ఆవిడతో పరిచయం ఉన్నమాట నిజమేనట. మొదట ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. కానీ ఆవిడ్ని కాదనుకుని నిన్ను చేసుకున్న దగ్గర నుంచి ఆవిడ పరస్త్రీతో సమానమే కదా, ఆవిడకి పెళ్లి కూడా అయింది. లక్షణంగా సంసారం చేసుకుంటోంది. ఓ, లక్షణాలకేం చాలా ఉంటాయి. తోటల్లో విహారాలు, రహస్యంగా ఉత్తరాలు, ఇవి కూడా ఆవిడ లక్షణాలేనండి. అరుణ, నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి పెడార్థాలు తీసి మనసు కష్టపెట్టుకుంటే సంసారం సాగుతుందా? పోనివ్వండి, కలవని మనసులతో ఒకే చోట పడి ఉంటే మాత్రం సంసారాలు సాగుతాయా? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాకుండా ఉంది. ఒక్క సంగతి చూడండి బాబాయ్ గారు, పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు నటించడం కాకపోతే ఇన్నాళ్ళైంది. ఒక్కసారైనా పిల్లల్ని చూడ్డానికి వచ్చారా? అదేమిటి, అతను వస్తాడని తెలిస్తే పిల్లల్ని బయటికే పంపించవట? అవును, ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళాలి కానీ రోడ్ల మీద బడుల్లోనున్నా చూడటం. మీరు నమ్మరు కానీ పిల్లలంటే బొత్తిగా గిట్టదండి. వాళ్ళని చూస్తూనే విసుక్కోవటం, ఏమాత్రం అల్లరి చేసినా కొట్టడం. రామనాథం గారు అరుణ మాటలకు విస్తుపోతూ, అమ్మాయి, భాస్కరం గురించి ఇంత దారుణంగా చెప్తే నేను నమ్మగలనా? నెలకు 4-5 సార్లైనా మీ ఇంటికి వచ్చి కూర్చునేవాణ్ణి కాను అన్నారు. అంత మాత్రానికే మా మంచి చెడ్డలు మీకు తెలిసిపోయాయంటారా? మాలో ఇంతలేసి గొడవలు జరుగుతున్నాయని మీరు తెలుసుకోగలిగారా? అరుణ, జరిగిపోయిందెందుకు, నా మాట కాదనుకు. ఇల్లు విడదీసుకోవటం అంటే మీ ఇద్దరికీ క్షేమం కాదు. మీ మధ్య 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమైనా మీరు కలిసి ఉండక తప్పదమ్మాయి. పిల్లలు ఉంటే ఉండనివ్వండి, వాళ్ళ రాతలు ఎలా ఉన్నాయో అలాగే జరుగుతుంది. మనం తాపత్రయపడి చేయగలిగింది లేదు. నేను తిరిగి ఆ నరకంలో కాలు పెట్టలేను. అరుణ అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే రామనాథం గారికి అక్కడ నుంచోబుద్ధి కాలేదు. అయితే నీ నిర్ణయం ఇక ఇంతేనంటావా అమ్మాయి? దానికి జవాబు ఇవ్వకుండా వ్యంగ్యంగా అంది అరుణ. మధ్యవర్తులుగా వచ్చారు, మీరే ఇంత ఆవేశపడిపోతే ఎలా బాబాయ్ గారు? రామనాథం గారికి చాలా సిగ్గు కలిగింది. లేచి నిలబడుతూ అన్నారు, మధ్యవర్తికి మానవాతీత లక్షణాలేవీ ఉండవు తల్లి. భాస్కరానికి చివాట్లు పెడితే తలదించుకుని కూర్చున్నాడు. నిన్ను కూడా ఒప్పించగలనని గర్వపడుతూ వచ్చాను. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించినందుకు ఈ బాధ నేను భరించక తప్పదులే. నీ గతమేమిటో, నీ పెళ్లి ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే బాగుండేది. ఆనాడు నేను నీ గురించి భాస్కర్కి చెప్పి చాలా బుద్ధిలేని పని చేశాను అనిపిస్తోంది. బాబాయ్ గారు, అన్నీ తెలిసిన మీరు ఇలా చేసిన గొప్పలు చాటుకోవటం మంచి లక్షణమే అంటారా? ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకొని తర్వాత ఎన్ని ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోకుండా పడి ఉండమంటారా? అది నా వల్ల కాదు సుమండి. నాకు పెళ్లి చేసినందుకు మీరు బాధపడుతుంటే నాకు చాలా విచారంగా ఉంది. కానీ ఏం చేయగలను? సరేనమ్మా, నేను వెళ్తాను.
పోనీ ఎక్కడైనా నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి అంటూ ఆయన వెళ్ళిపోయారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.